ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ రోజున నీ హృదయాన్ని భద్రపరచుకో అనే అంశము ధ్యానించుకుంటుండగా తండ్రి, మీరు నా ద్వారా మాట్లాడి మాకు తెలియని విషయాలన్నీ మాకు నేర్పించమని, మీరు చెప్పే ప్రతి మాట మాకు అర్థమయ్యేటట్టు మా హృదయాలను తెరవమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హృదయాన్ని భద్రపరచుకో అనే అంశము మనము చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది కాబట్టి దాన్ని పరిశుద్ధపరచుకుంటే కానీ హృదయ అంతరంగాలు చూసే దేవుడికి మనం ప్రీతిపాత్రలుగా ఉండలేం. మనము దేవుడిని ప్లీజ్ చేయాలంటే, దేవుడి చిత్త ప్రకారం నడుచుకోవాలి అంటే ముందు హృదయాన్ని సరిచేసుకోవాలి. మన హృదయము అన్నిటికంటే ఘోరమైన పాపం కలది. దాన్ని మనసులో నుంచి ఆ హృదయంలో నుంచి చెడంతా తీసివేసి దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడే మనం హృదయాన్ని భద్రపరచుకోవచ్చు. ఒకసారి సామెతలు 4వ అధ్యాయంలోకి వెళ్దాం. దీంట్లో ఉన్న వాక్య భాగాలు కొన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. 4:23 ఫస్ట్ చదువుతున్నా. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా అంటే మనం జాగ్రత్త పడాల్సినవి, జాగ్రత్తగా పెట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మన శరీరాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి, మన చుట్టుపక్కల జాగ్రత్త పెట్టుకోవాలి. అంటే ఇహలోకపరంగా జాగ్రత్తగా ఉండాలి, పరలోకపరంగా కూడా. తండ్రి ఏం చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుండక జాగ్రత్తగా ఉండు అనే మాటలు మనకి జాగ్రత్త అనే మాటలు బైబిల్లో చాలా చోట్ల కనపడతాయి. ఎందుకంటే హెచ్చరికలు ఇవి. మనము సరైన మార్గంలో నడవాలి అంటే, దేవుడు ఏర్పరిచిన ఇరుకు మార్గంలో నడవాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు క్రైస్తవ జీవితమే క్లిష్టమైనది. దాన్ని జాగ్రత్తగా నడుచుకుంటేనే మనము పరలోకానికి వెళ్ళగలం. దేవుని మార్గంలో నడవడం అంటే సామాన్యమైన విషయం కాదు. మనం హృదయాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయంలో నుండి వచ్చే మాటలు జీవధారలు. యేసుప్రభు దగ్గర నుంచి వచ్చే జీవజలము ఊట మన హృదయం నుంచి బయటికి పొంగి పొరలాలి. ఎందుకంటే దేవుడు మనల్ని లోకానికి వెలుగుగాను ఉప్పుగాను ఉండమన్నాడు. మరి అలా ఉండాలి అంటే మనలో నుంచి, మన హృదయంలో నుంచి జీవధారలు పొంగి పొరలాలి. అవి అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. మరి కాబట్టి జీవధారలు మన హృదయంలో నుంచే వస్తాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకొనుము, భద్రంగా కాపాడుకొనుము అనే మాటలు మనం చూస్తున్నాం. హృదయాన్ని భద్రపరచుకోవడము అనేది చాలా ముఖ్యమైనది అని దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు. అసలు హృదయం అంటే ఏంటో చూద్దాం. దీన్ని హెబ్రీ భాషలో లెబాబ్ అని, గ్రీకులో కార్డియా అని పిలుస్తారు. ఈ కార్డియా నుంచే కార్డియాలజీ అని హృదయ సంబంధమైన శాస్త్రంకు పేరు వచ్చింది. మనం ఇప్పుడు శాస్త్రాల జోలికి పోవటం లేదు, కానీ ఈ పదములకు బైబిల్లో ఉన్న ప్రాధాన్యత చూద్దాం. దేవుడు, ప్రభువు అనే పదముల తర్వాత హృదయము అనే మాట బైబిల్లో ఎక్కువసార్లు వ్రాయబడి ఉంది. వెయిన్ గ్రూడెమ్ అనే దైవజనుడు ఇచ్చిన నిర్వచనాన్ని మీకు తెలుగులో చెప్తాను. దేవునితో ఉన్న సంబంధంలో భావోద్రేకాలు, వివేకము, నైతిక క్రియలు, రహస్య క్రియలు జరుగు స్థలము అంటున్నాడు. దేవునితో ఉన్న సంబంధంలో భావోద్రేకాలు, వివేకము, నైతిక క్రియలు, రహస్య క్రియలు జరిగే స్థలం అంట ఇది హృదయం. ఈ హృదయాన్ని ఎందుకు భద్రపరచుకోవాలి అనే ప్రశ్నకు సమాధానం కూడా ఈ వాక్యంలో చెప్పబడి ఉంది. అవిశ్వాసి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలోనే చెప్పాడు. దేవుడు తన స్వరూపమందు మనిషిని చేశాడు. కానీ ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే అపవాది శోధనలో పడి హవ్వ ఆదాము చేసిన పాపాన్ని బట్టి చెడు ఈ లోకంలోకి వచ్చింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా ఫస్ట్ ఏమో అవిధేయత అనే ఒక పాపమే ఉండింది ఆదాం టైంలో. తర్వాత ఆదాం పిల్లలు ఒకరినొకరు చంపుకోవడాలు, కయ్యూను హేబెల్ని చంపేశాడు. అంటే దానికి రీజన్ ఏంటి? కేవలం అసూయ, ద్వేషం. దేవుడు తన బలి అంగీకరించలేదు, తమ్ముడు బలి అంగీకరించాడు అని కయ్యూను తన తమ్ముడు చంపేశాడు.
అక్కడి నుంచి ప్రారంభమైన ప్రతి విధమైన చెడు ఆలోచనలు. ఇహలోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. యోహాను పత్రికలో మనకు కనపడుతుంది ఆ మాట. అవన్నీ కూడా అప్పుడే ఎంటర్ అయినాయి. ఆదాము హవ్వని ఏ విధంగా సైతాను శోధించాడు. నువ్వు దేవదూతల కంటే దేవదూతల్లాగా అయిపోతావు అంటే, యాక్చువల్గా ఆమెకు తెలియదు దేవదూతల కంటే పైన లెవెల్లో ఉన్నాం మనమని. అది సరిగా అర్థం చేసుకోలేక దేవదూతల్లాగా ఉన్నాము అంటే బాగా చాలా సంతోషపడింది. మంచి చెడ్డలు తెలుస్తాయి, నువ్వు చాలా ఇది గొప్పదానివి అవుతావు అంటే అక్కడే వచ్చేసినాయి అన్నీ. శరీరాశ, నేత్రాశ, జీవడంబం అన్నీ కూడా. మరి అప్పటి నుంచి అన్ని చెడ్డ తలంపులే వస్తూ ఉన్నాయి వాళ్ళ మనసులో. అందుకని దేవుడు ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు కాలంలో జలప్రలయం రాకముందు తను చెప్పిన మాటలు, అందరూ హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని దేవుడు చెప్తూ, అసలు నేను ఎందుకు వీళ్ళని క్రియేట్ చేశానా అని బాధపడ్డాడు. చాలా భయంకరమైన విషయం. మరి అలాంటి సందర్భంలో ప్రతి ఆదాం పాపం మానవాళికి ఆపాదించినప్పటి నుంచి ప్రతి మనిషిలో చెడు మాత్రమే ఉంటుంది. మనము ఆదాము పాపము తన బిడ్డలకు సంక్రమించి ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ ఈ మానవాళికి అంతటికి కూడా ఆదాం నుంచే వచ్చింది పాపం. మనము పాపం లేని వారమని చెప్పుకునేదానికి అవకాశమే లేదు. కొందరు మంచివారు ఉన్నారు అంటే అది కేవలం రిలేటివ్ వర్డ్, అంటే కంపారిటివ్లీ కొంచెం మేలు అని. ఆ చెడులోనే మంచి, గుడ్డిలో మెల్ల అన్నట్టుగా. అందుకే పౌలు రోమపత్రికలో అంటున్నాడు, ఏ భేదము లేదు. రోమా 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. యిర్మీయా 17:9లో యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని ప్రవక్త ద్వారా దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు. కొత్త నిబంధనలో ప్రభువే స్వయంగా హృదయంలో ఉన్న వాటన్నిటిని గురించి చెప్తూ ఉన్నాడు. ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. మత్తయి 15:19లో దేవుడు చెప్పే మాటలు మనం గ్రహిస్తే ఇక్కడ ఏమంటున్నాడు? మత్తయి సువార్తలో దేవుడు బోధిస్తూ ఏమంటున్నాడంటే, హృదయం అన్నిటికంటే ఘోరమైన పాపం గలది అనే దానికి అసలు హృదయం గురించి చెప్పిన మాటలు ఒకసారి మనం చూద్దాం. ఏమంటున్నాడంటే అక్కడ ఆ సందర్భం ఏమంటే, శిష్యులు వచ్చి పరిసయ్యులను గురించి, వేషధారణ గురించి ఆయన కామెంట్ చేసినప్పుడు పరిసయ్యులకు కోపం వచ్చిందనమాట. ఆ విషయము వీళ్ళు చెప్తూ ఉన్నారు. పరిసయ్యులు కోపం వచ్చింది అని శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరి అని నీకు తెలియనా అని ఆయన అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయ్యుండి గుడ్డివారికి తోవ చూపుతారు, గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుతురు కదా అనను. అంటే పరిసయ్యులు అంటే చాలా గొప్పవాళ్ళు కదా, రిలీజియస్ లీడర్సు, వాళ్ళని అప్సెట్ చేసావేంటి అని శిష్యులు యేసుప్రభు దగ్గర అన్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, వాళ్ళు గుడ్డోళ్ళు, అంటే ఆత్మీయ గుడ్డితనం ఉంది వాళ్ళకు. ఆత్మీయ గుడ్డితనం వల్ల వాళ్ళు లీడ్ చేసే ప్రజలను కూడా గుంటలో పడేస్తున్నారు. ఆత్మీయ గుడ్డితనం ఉంటే ఏమవుతుంది? ఆత్మ సంగతులు అర్థం కావు, దేవుడి సంగతులు అర్థం కావు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోతారు? నరకానికే పోతారు, గుంటలో పడతారు కదా. అందుకు పేతురు ఈ ఉపమానం మాకు తెలుపమని ఆయన అడగగా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? మీకు అర్థం కావట్లేదా? నాతోనే ఉన్నారు కదా, మీకు అర్థం కావట్లేదా అని అంటున్నాడు ప్రభు. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును, కానీ నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? ఎంత చక్కగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. మీరు తినేది డైజెస్ట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది, దాంతో ఏం ప్రాబ్లం లేదు, ఏం తిన్నా కూడా. కానీ మీ నోటి నుండి వచ్చే మాటలు చాలా ఇంపార్టెంట్. అవే ఒకవేళ చెడ్డవి వస్తే కనుక అవే మనిషిని పరుస్తాయి అని మీకు తెలియదా అంటున్నాడు. ఏమేమి వస్తాయి అనే మాటలు కూడా చెప్తున్నాడు చూడండి ప్రభు 19వ వచనంలో. మత్తయి 15:19 దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ,
హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కనుక భోజనం చేయటం మనుష్యుని అపవిత్రపరచదు అని చెప్పాను. అంటే శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటున్నారని వాళ్ళు పరిసయ్యులు తప్పులు పట్టినప్పుడు చెప్పిన మాటలు అన్నమాట ఇవి. మరి అటువంటి సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు అవన్నీ కూడా పట్టించుకోవద్దండి. మీరు మీ నోటి నుంచి ఏమొస్తాయో దాన్ని గురించి జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అని ప్రభువే చెప్తున్నాడు. అందుకని మరి హృదయంలో ఏముండాలి? మన హృదయంలో ఉండి చెడు తీసివేసి వాక్యంతో నింపుకోవాలి. అప్పుడే మన మాటలు ఇంపుగా ఉంటాయి. పౌలు ఏమంటున్నాడు? మీ మాటలు ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి అన్నాడు. రుచికరంగా ఉండాలి అంటే చెడంతా తీసేయాలి కదా. రుచిగా ఉండాలి అంటే చెడ్డ దినుసులతో, చెడ్డ మెటీరియల్తో, చెడ్డ ఇంగ్రీడియంట్స్తో చేస్తే మంచి ఎట్లా వస్తుంది? మంచి ఇంగ్రీడియంట్స్తో చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఏదైనా సరే, మీకు అందరికీ బిర్యానీ ఇష్టం కదా. బిర్యానీలో మంచి మటన్ వేస్తే అది రుచిగా ఉంటుంది. అదేవిధంగా మన నోటి మాటలు రుచికరంగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషపడతారు. మన నోరు బూతులతో అట్లా నింపబడితే ఎవరు మన దగ్గరికి రారు. దుర్వాసన వస్తుంది మన దగ్గర నుంచి. పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ పరిస్థితి నుండి మనకు విమోచన ఉంది. ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందినప్పుడు మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అని రోమా 5:5 పౌలు అంటున్నాడు. ఎప్పుడైతే మనము యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందుతామో ఆనాటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆయన మనలో సంచికరువుగా ఉంచబడ్డాడు అని బైబిల్ చెప్తుంది. మరి ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన స్వరం వినడం మనం నేర్చుకుంటే తప్పనిసరిగా మనం బాగుపడతాం. మనము ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒకసారి ఇక్కడ చూద్దామండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినపడును. ఈ శబ్దము ఎక్కడి నుంచి వస్తుంది? మన హృదయంలో నుండి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తూ ఉంటాడు, కుడికి తిరుగు, వెనకకు తిరుగు, ముందుకు పో, అక్కడి నుంచి పారిపో, శోధనలు ఉన్నాయి అక్కడి నుంచి. ఇట్లాంటివన్నీ ఎవరు చెప్తారండి? మనకు దేవుడే చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్తున్నాడు. ఆ మాట వినడానికి మనం నేర్చుకోవాలి. మనకు అప్పుడే మనకు విమోచన వస్తుంది. సామెతల్లో వ్రాసిన విషయాలు విశ్వాసుల హృదయానికి సంబంధించినవి. విశ్వాసులకు ఇవ్వబడిన ఆదేశాలు. ఒక విశ్వాసి హృదయము దేవుని ప్రేమకు స్థానంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందులో నుండి జీవధారలు బయలుదేరును అని ఇక్కడ వాక్యం చెప్తుంది. యేసుప్రభు ఈ జీవజలమును గురించి సమరయ స్త్రీతో యోహాను 4వ అధ్యాయంలో ప్రస్తావించాడు. నేనిచ్చు నీళ్లు తాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. యోహాను 4:14 సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడుతూ ఈ జీవజలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెకు సరిగా అర్థం కాల. ఆ జీవజలం నాకు ఇవ్వు, నేను ఇక్కడ బావిలో నీళ్ళు తీసుకురావడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు కదా అని అన్నట్లుగా ఆమె అర్థం చేసుకుంది. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? ఆ జీవజలం నేనే అంటున్నాడు. అంటే ఆయనను మనం కలిగి ఉంటే ఆ జీవజలమే బయటకు వస్తుంది. ఇప్పుడు అర్థమైందండి హృదయం భద్రపరచుకోవడం అంటే ఏంటో. హృదయం భద్రంగా పవిత్రంగా లేకుంటే దేవుడు మనలో నివాసం ఉండడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు కుంగిపోతూ ఉంటాడు, మనలో ఉంటాడు. కానీ మనం ఎప్పుడు బాగుపడతామో అని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు. మరి ఆయన్ని బాధ పెట్టకూడదు. పరిశుద్ధాత్మని బాధ పెట్టకుండా ఉండాలంటే ఆయన చెప్పిన మాటలు వినాలి. యేసుప్రభు ఏమంటున్నాడు? నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఆయన ఇచ్చే జీవజలం తాగితే మనకి, అంటే ఆయనే జీవజలం, ఆయన కలిగి ఉంటే మనకి ఎప్పుడు కూడా దప్పిక ఉండదు. నేను వానికి ఇచ్చే నీళ్లు
నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అల్టిమేట్గా నిత్య జీవానికి మనం వెళ్ళేదానికి ఆయన ఒక్కడే మార్గం. ఆయన ద్వారా తప్ప మనం పరలోకానికి వెళ్ళేదానికి అవకాశం లేదు అని వాక్యం చెప్తూ ఉంది. అన్నిటికంటే ఎక్కువగా అంటే భద్రపరచుకోవాల్సిన వాటన్నిటికంటే ఎక్కువగా ఇహలోకపరంగా అయితే మన ప్రాపర్టీస్ భద్రం చేసుకుంటాము, ధనం భద్రం చేసుకుంటాము, అవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటాం. మన శరీరం దేవుని ఆలయం కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ వాటన్నిటికంటే ప్రశస్తమైనది మన హృదయం కాబట్టి దాన్ని మరీ ఎక్కువగా జాగ్రత్త పరచుకోవాలి అని ఇక్కడ వాక్యం చెప్తుంది. జీవజల దారలు బయలుదేరును అనే మాటకు అర్థం టు గో ఫోర్త్, అంటే బయటికి పోవడం. జీవజల దారలు బయలుదేరును అంటే నోట్లో నుంచి బయటకు వస్తాయి. నోట్లో వచ్చే మాటలు, మన హృదయం దేవుని వాక్యంతో నింపబడితే, ఆయన ప్రెజెన్స్ మనతో ఉంటే మన మాటలు చాలా మధురంగా ఉంటాయి. మనం ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి 15:19లో ప్రభు చెప్పిన ఆలోచనలన్నీ హృదయం నుండి బయలుదేరి వచ్చినవి కనుక అవి మనల్నే కాకుండా మన చుట్టూ ఉన్న వారు కూడా ప్రభావితులు అవుతారు. మనం చెడు మాట్లాడితే చెడ్డగా ఆ ప్రభావం అందరిలో ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు. సపోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో మనము చాలా చిరాగ్గా ఉన్నామనుకోండి, ఎవరితో సరిగా మాట్లాడకుండా చిరాగ్గా అందరిని తిట్టుకుంటా ఉంటే ఎవరు సంతోషంగా ఉంటారండి? మనము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండి ప్రభువునందు ఆనందిస్తూ మన ఆనందాన్ని ఇతరులకు అందజేయాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందము అనేది అంటువ్యాధి లాంటిది. మనం నవ్వుతూ ఉంటే అందరు నవ్వుతూ ఉంటారు. మనం మూతి ముడుచుకొని ఉంటే అందరు కూడా చాలా డల్ అయిపోతారు. కాబట్టి ఈ అంటువ్యాధి అందరికీ పాటించాలి. మనలో నుంచి జీవధారలు బయలుదేరుతూ ఉంటే మనం చెప్పే మాటలు వినడానికి అందరూ మన దగ్గరికి వస్తారు. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడానికి 4 మార్గదర్శకాలు కూడా ఈ అధ్యాయంలోనే సొలొమోన్ రాజు చెప్తూ ఉన్నాడు. ఏదైనా సరే అండి, బైబిల్లో మన అనుదిన జీవితంలో ఎలా మెలగాలి అనే సంగతులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సామెతల గ్రంథం అయితే 31 అధ్యాయం ఉంది. నాకు తెలిసిన చాలామంది నెలకు ఒకసారి తప్పనిసరిగా ఫినిష్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నెలకు 31 రోజులు ఉన్నాయి కదా. వాటిలో ప్రతిరోజు ఒక్కొక్కటి పూర్తి చేస్తూ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎంత ప్రయోజనమో మీరు చదివి తెలుసుకోండి. ప్రతి ఒక్క మాట ఒక ఆభరణాల మూట అనుకోవచ్చు. మీరు డబ్బుల కోసం ఎతుకుతూ ఉంటారు కదా, అంటే హౌ టు ఎర్న్ మనీ అట్లా అని అనుకుంటూ ఉంటారు కదా. దాని బదులు సామెతల గ్రంథంలోని ఆణిముత్యాలను మనము సంపాదించుకుందాం. చాలా విషయాలు ఉంటాయి. ఈరోజు మనము 4th చాప్టర్ తీసుకున్నాం కాబట్టి సామెతల్లో, దాంట్లో నుంచి 4 మార్గదర్శకాలు, అంటే హృదయం జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటే ఏమేమి చేయాలి అనేది మనకు 4 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. ఫస్ట్ది తల్లిదండ్రుల మార్గదర్శకం. పేరెంటల్ గైడెన్స్ ఉంటే మన హృదయాలను జాగ్రత్త చేసుకోవచ్చు. మొక్కై వంగనిది మానై వంగున అని మాట వరుసకు చెప్తూ ఉంటారు కదా. ఈ ఉద్దేశంతో తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పటి నుంచే బాగా నేర్పించాలి అనే మాట సామెతలు ఈ అధ్యాయంలో కాకపోయినా ఈ అధ్యాయంలో ఉంది అనుకోండి. ఎట్లా అంటే తల్లిదండ్రులకు స్పెషల్గా ఇచ్చిన మాటలు 22వ సామెతలు 22:6లో ఉంది. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు. ఇది సండే స్కూల్స్కు ఒక మూలవాక్యం. నేను సండే స్కూల్ మినిస్ట్రీలో ఉన్నాను. మేము ప్రతిరోజు ఆ వాక్యం చదువుతూ ఉంటామన్నమాట. బాలుడు నడవలసిన త్రోవను చిన్నతనమే నేర్పిస్తే వాళ్ళు పక్కకు తొలగిపోయినా కూడా వెంటనే బాగుపడతారు, వెంటనే సరైన మార్గంలోకి వచ్చేస్తారు. వాళ్ళకు తప్పేదో ఒప్పేదో తెలుస్తుంది. చాలామంది దేవుణ్ణి తెలియని కుటుంబాలలో పెద్దగా పట్టించుకోరు పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలని. ఏదో ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, మా పనులు మేము చేసుకుంటున్నాం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నట్టుగా 50% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ లైక్ దాట్. మరి అలాంటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగ నేర్పిస్తారు? నేను చిన్నతనంలో అమ్మ దగ్గర కొన్ని సంవత్సరాలు అమ్మ నాన్న వాళ్ళు క్రిస్టియన్సే, కానీ మేము దేవునికి చాలా దూరంగా జీవించాం. పేరుకు నామకే వాస్తే క్రిస్టియన్స్ అనమాట. తర్వాత మా వివాహాలంతా హిందూ కుటుంబాల్లోకి వెళ్ళిపోయినాం. ఆ విధంగా దేవునికి చాలా దూరం అయ్యాం. కానీ
చిన్నతనంలో 5 సంవత్సరాల వరకు మా కాన్వెంట్స్ స్కూల్స్ ఎడ్యుకేషన్ కావాలని మా నాన్న దూరం పంపించేశారు. ఆహ్, పంపించక ముందు ప్రతిరోజు నాకు గుర్తున్న సీన్ ఏంటంటే చీకటి పడేసరికి మా అమ్మ ఒక చాప తీసుకొచ్చి ఆహ్, ఆహ్, వేస్తదనమాట. వేయంగానే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి కూర్చోవాలి. కింద కూర్చొని ప్రార్థన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్లుగా అమ్మ ఆ విధంగా చేసేదనమాట. అందరూ వచ్చి కూర్చోగానే ప్రార్థన మొదలుపెట్టేవాళ్ళు. కొన్ని పాటలు పాడి, వాక్యం చదివి ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఇది చిన్నప్పుడు ఉన్న అలవాటు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ అలవాటు కంప్లీట్‌గా పోయింది. కానీ దేవుని మహాకృప వల్ల ఆహ్, అదేంటి మన కోవిడ్ టైంలో మళ్ళీ మా ఇంటికి తిరిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, చిన్నతనంలో నేను నేర్చుకున్న అమ్మ దగ్గర నేర్చుకున్న నైతిక విలువలు గానీ, ఆహ్, మన బైబిల్ విలువలు గానీ, అవన్నీ కూడా గుర్తున్నాయి. కాబట్టి చెడిపోయిన నేను మళ్ళీ తిరిగి దేవుని మార్గంలోకి రాగలిగాను. దేవుడు తన మహాకృప చేత తన దొడ్డిలోకి నన్ను తిరిగి చేర్చుకున్నాడు. మరి ఇటువంటి మాటలు నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, చిన్నప్పుడు మా అమ్మ నేర్పించింది. వాళ్ళు నడవలసిన త్రోవను చిన్నతనంలోనే నేర్పిస్తే తిరిగి వాళ్ళు తప్పిపోయినా తిరిగి వస్తారు అనే మాట చేతిలో పట్టుకొని అమ్మ ఆ విధంగా నేర్పించింది మాకు. మనం కూడా చిన్నపిల్లల గురించి చాలా జాగ్రత్త పడాలి. పిల్లల్ని సరైన మార్గంలో నడిపించేది తల్లిదండ్రుల బాధ్యత అని దేవుడు వాక్యం చెప్తా ఉంది. పేరెంటల్ గైడెన్స్ ఉంటే కనుక తప్పనిసరిగా మంచి మార్గంలో నడుస్తాము, మంచి వాక్యాలు నేర్చుకుంటాము. వాక్యాలు సండే స్కూల్స్లో నేను సండే స్కూల్ అటెండ్ అవ్వలేదు, కానీ సండే స్కూల్స్ అటెండ్ అయిన వాళ్ళకి ఎన్ని వాక్య భాగాలు తెలుసండి. నేను ఇప్పుడు ఆ మినిస్ట్రీలోనే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఎంత చక్కగా టీచర్లు నేర్పిస్తారు. వాళ్ళు కూడా పోటీలు పెట్టుకుంటున్నారు, బాగా నేర్చుకుంటున్నారు. మరి అటువంటప్పుడు నోరు తెరిస్తే ఇంకా అవే మాటలే వస్తాయి కదా. ఆ విధంగా చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. రెండవది, భక్తిహీనులకు దూరంగా ఉండమని 14-17 వచనాలలో చెప్పబడి ఉంది. వాటిని నేను చదువుతానండి. సామెతలు 4, 14-17 వరకు. 14-17 వరకు. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడదోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని వారి భుజించుదురు, బలాత్కారం చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. ఇటువంటి వాళ్ళు కీడు చేసేవాళ్ళు, వీళ్ళు జోలికి పోవద్దు అని ఇక్కడ భక్తిహీనులకు దూరంగా ఉండమని సలహాలు ఇస్తున్నారు అన్నమాట. వారికి దూరంగా ఉండుటే కాకుండా దూరంగా పారిపోమ్మని కూడా చెప్తూ ఉన్నాడు. పారిపోమ్మనడము, శోధనలకు దూరంగా పారిపోవడము అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి యోసేపు పోతిఫర్ భార్యతో శోధింపబడినప్పుడు అక్కడ ఎవరు లేరు, పాపం చేస్తే కూడా ఎవరు కనుక్కోలేరు. అయినా కూడా నేను దేవుని ఎదుట ఇంత ఘోరమైన పాపం ఎట్లు చేయగలను అని అన్నాడు యోసేపు. అంటే ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మనల్ని చూస్తున్నాడు. హృదయం అంతరంగంలో కూడా ఆయన చూడగలడు. ఆయన అదే చూస్తూ ఉంటారు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది కాబట్టి అది మారిందా లేదా అని ఎప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడనమాట. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యథార్థత, ఇంటిగ్రిటీ. యథార్థత లేని వాళ్ళు దేవుని ఎదుట నిలబడలేరు అని కీర్తనకారుడు 15వ కీర్తనలో చెప్పాడు. మరి వాళ్ళకి దూరంగా ఉండాలి. మూడవది 18వ వచనంలో కనపడింది చూడండి. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గం గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. అంటే నీతిమంతులతో స్నేహం చేయమని చెప్పాడు. భక్తిహీనుల మార్గం చీకటికి నడిపిస్తుంది, కానీ వాక్యపు వెలుగులో నడిస్తే నీతి మార్గంలో ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. అదే మాట 119వ కీర్తనలో కూడా కీర్తనకారుడు అంటాడు 105లో, నీ వాక్యము నా దీపములకు వెలుగును, నా పాదములకు దీపమును, నా త్రోవుకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవుకు వెలుగునై ఉన్నది అని కీర్తనకారుడు అంటున్నాడు. అంటే ఆయన వాక్యం బాగా నేర్చుకుంటే అదే మనల్ని నడిపిస్తుంది. మన పాదములు ఎక్కడికి పోవాలి అని చెప్పడానికి అది దీపంలాగా మారిపోతుంది. నా త్రోవుకు వెలుగునై ఉన్నది నీ వాక్యము అని కీర్తనకారుడు అంటున్నాడు.
నాలుగవది వాక్యంను హృదయంలో భద్రపరచుకోమని చెప్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలోనే నాలుగవ అధ్యాయంలోనే 24 నుంచి 27 వరకు నేను చదువుతున్నాను. మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియ్యకుము. నీ కన్నులు అటూ ఇటూ చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నువ్వు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నువ్వు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకొనుము. నేను ఇంతకుముందు ఏషియా 30:21 చదివాను కదా, మీరు ఎటు పోవాలనేది దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. మరి హృదయము కాపాడుకోవాలి అంటే, హృదయం భద్రంగా ఉంచుకోవాలి అంటే ఈ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. 4 పాయింట్లు చెప్పాను కదా. తల్లిదండ్రులు పేరెంటల్ గైడెన్స్ పిల్లల మీద ఉండాలి. తర్వాత భక్తిహీనులకు దూరంగా ఉండాలి, నీతిమంతులతో స్నేహం చేయాలి, వాక్యంను హృదయంలో భద్రపరచుకోవాలి. ఇవన్నీ చేస్తే తప్పనిసరిగా మన హృదయం జాగ్రత్త పడుతుంది. మనం హృదయం జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. మన హృదయంను మన క్యారెక్టర్ను సూచిస్తుంది మన హృదయం. కాబట్టి నోటిని భద్రపరచుకోవాలి, కన్నులు భద్రపరచుకోవాలి, నడక భద్రపరచుకోవాలి. ఈ మాటలు 24, 26, 27లో 25, 26, 27 ఇప్పుడు నేను చదివాను కదా, దాంట్లో ఈ 3 విషయాలు కనపడతాయి. నోటిని భద్రపరచుకోవాలి అంటే చెవులను భద్రపరచుకోవాలి. అంటే మనము చెడు వినకూడదు. మీకు ఇది గాంధీజీ చెప్పిన 3 సూత్రాలు: చెడు వినకు, చెడు చెయ్యకు, చెడు మాట్లాడకు. కన్నులు, చెవులు, నోరు అన్నీ మూసుకున్న 3 కోతులు కనపడతాయి. మరి ఆ విధంగా మనం ఉండాలి అనేది మనం గుర్తు చేసుకోవాలి. చెవుల ద్వారా చెడు వింటే అది హృదయాన్ని ప్రభావితం చేస్తుంది. మనము కన్నులు భద్రం చేసుకోవాలి. కన్నులు చెడు చూడకుండా నా కన్నులు భద్రపరచము అని దావీదు చేసిన ప్రార్థన మనం చూడాలి. కన్నులు ఏదైనా చెడు చూసినప్పుడు అది హృదయానికి పోతుంది. హృదయములో అది స్థిరపడినప్పుడు శరీరం ద్వారా పాపం చేస్తాం. కాబట్టి కన్నులు జాగ్రత్త చేసుకోవాలి. నడక జాగ్రత్త. మన నడత, అలవాట్లు ఇవన్నీ కూడా చెడుగా ఉండకూడదు. మన హృదయాన్ని జాగ్రత్త చేసుకోవాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన, తండ్రి, ఈరోజు మేము నేర్చుకున్న పాఠము హృదయంలో స్థిరపరచమని తండ్రి, ముఖ్యంగా మా హృదయాన్ని జాగ్రత్త చేసుకునేది మాకు నేర్పించమని, దానికి మీరు చెప్పిన విధానం కూడా మేము నేర్చుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.